హాయ్ హలో నమస్తే. ఫేక్ రిలీజియస్ కన్వర్షన్స్ కేసులుకి బలైనటువంటి ఒక 12 మంది ఫాదర్ సుధీర్ అండ్ హిజ్ వైఫ్ వీళ్ళిద్దరి మీద నాగ్పూర్లో బజరంగ్ దళ్ వర్సెస్ విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద డిసెంబర్ 31 అంటే రేపొద్దున 1వ తారీఖు అనగా అర్ధరాత్రి వాళ్ళు చేసేటువంటి ప్రార్థన టైంలో అరెస్ట్ చేశారనమాట. నాగ్పూర్లో సిఎస్ఐ చర్చ్ సంబంధించినటువంటి ప్రీస్ట్, కేరళకి సంబంధించిన వ్యక్తి, అతన్ని నాగ్పూర్లో అరెస్ట్ చేశారు. సుధీర్ అండ్ హీజ్ వైఫ్ జాస్మిన్ ప్లస్ ఇంకొక 10 మంది, మొత్తం కలిపి 12 మంది అనమాట. అయితే వీళ్ళు రొటీన్గా ఇది ఫేక్ కేసు అంటానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. ఎందుకంటే వీళ్ళు 31వ తారీఖు నైట్ అందరూ ప్రార్థన చేస్తారు. అంటే ప్రతి చర్చిలో కూడా 30వ తారీఖు నైట్ 31st నైట్ నుంచి 1వ తారీఖు వరకు ప్రార్థనలు చేస్తారనమాట చర్చిల్లో. ఇతను యాక్చువల్గా కేరళ సిఎస్ఐ సంబంధించినటువంటి ఒక పాస్టర్. ఇతను ఫ్యామిలీని ఎవరో ఇన్వైట్ చేసినట్టున్నారు నాగ్పూర్కి రమ్మని, స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తుంటారు ఈ 31st నైట్. ఇతన్ని ఎవరో నాగ్పూర్లో ఇన్వైట్ చేశారట. ఇతనితో పాటు ఒక 10-12 మంది కలిపి కేరళ నుంచి మహారాష్ట్ర నాగ్పూర్కి వెళ్ళారు. అక్కడ అర్ధరాత్రి 31st నైట్ ప్రార్థనలో ఉండగా సడన్గా కొంతమంది విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ అండ్ బజరంగ్ దళ్ వాళ్ళు వచ్చారట. వచ్చి మీరు ఇక్కడ ఫోర్స్ఫుల్ కన్వర్షన్ చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేస్తున్నారని చెప్పేసి గొడవ చేసి చర్చి ముందు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాళ్ళకి యాంటీ కన్వర్షన్ లా అనే యాక్ట్ ఉంది మహారాష్ట్రలో యాంటీ కన్వర్షన్ లా ఉంటే అది ఆల్మోస్ట్ SC/ST కేసు లాంటిది. ఆరోపణలు చేయగానే వెంటనే అరెస్ట్ చేయాలి చట్ట ప్రకారం. ఇక అది ఆరోపణలు చేసినప్పుడు దాని ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ వీళ్ళ మీద ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ అనేది ఆరోపణ చేసిన వ్యక్తి మీద కాదు, వీళ్ళ మీద ఉంటుంది అనమాట. ఇంక ఇదంతా ఇది UAPA యాక్ట్, టెర్రరిస్ట్ యాక్ట్లు ఉంటాయి కదా, టెర్రరిస్ట్ యాక్ట్లో ఆరోపణ చేసిన వ్యక్తి ప్రూవ్ చేసుకోడు. ఎవరి మీద అయితే ఆరోపణ చేయబడతాడో అతనే ప్రూవ్ చేసుకోవాలి నేను టెర్రరిస్ట్ని కాదని. ఇప్పుడు యాంటీ కన్వర్షన్ లాలో కూడా అన్నీ అంతే ఉన్నాయి. ఎవరైనా ఒక వ్యక్తికి ఇతను మత మార్పిడి చేశాడని చెప్తే వెంటనే అతను అరెస్ట్ చేస్తారు, ఇంకా అతనే ప్రూవ్ చేసుకోవాలి నేను చేయలేదని. ఇక మా ఆరోపణ చేసిన వ్యక్తితో సంబంధం లేదు. అలాంటి చట్టాలు ఉన్నాయన్నమాట. దేశవ్యాప్తంగా యాంటీ కన్వర్షన్ లాలు అలా పెట్టారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి చర్చిలో ప్రార్థన చేస్తున్నారట. చర్చిలో ప్రార్థన చేస్తుంటే వాళ్ళు వచ్చి ఒక వైల్డ్ ఆరోపణ చేశారు. ఏమని, ఒక్కొక్కరికి 5,000-10,000 రూపాయలు పంచి మత మార్పిడి చేస్తున్నారు, డబ్బులు పంచారు అని చెప్పి వాళ్ళు FIR పెట్టారు. FIR పెడితే పోలీసులు వచ్చారు. ఇలా 12 మందిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. సో 2 రోజుల తరువాత వాళ్ళకి బెయిల్ వచ్చింది. బెయిల్ ఎట్లా వచ్చింది? యాక్చువల్గా యాంటీ కన్వర్షన్ లా యాక్ట్ ప్రకారం వాళ్ళకి బెయిల్ కూడా రాదు. కానీ వీళ్ళకి బెయిల్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వీళ్ళదే కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే లక్కీగా వీళ్ళకి చర్చ్లో CC కెమెరాలు లైవ్ కవరేజ్ ఉంది. వాళ్ళ CC కెమెరా చర్చ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు లైవ్ కెమెరాలు, CCTV వీడియో ఫుటేజ్లు మొత్తం చూపించారు పోలీసులకి. ఎక్కడ కూడా మత కన్వర్షన్ జరిగినట్టు లేదు, ఎక్కడ కూడా డబ్బులు పెంచినట్టు లేదు. వాళ్ళు రెగ్యులర్ ప్రార్థన చేశారు అంతే. ఒక 31st నైట్ ఎలా ప్రార్థన చేస్తారో అలా రెగ్యులర్గా ప్రార్థన చేశారని వాళ్ళకి ప్రూవ్ అయింది. కాబట్టి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేదని ఈ 12 మందికి బెయిల్ ఇచ్చారు 2 రోజుల తర్వాత. ఇది యాక్చువల్గా కేసు. సుధీర్ అండ్ జాస్మిన్కి సంబంధించి నాగ్పూర్లో మిగతా 12 మంది అరెస్ట్కి సంబంధించినటువంటి కేసు ఇది నాగ్పూర్లో. ఇది ముఖ్యంగా సౌత్ ఇండియా రాష్ట్రాల్లో కనుక ఎవరైనా పాస్టర్లను కనుక ఇట్లా ఏమైనా అరెస్ట్ చేస్తే ఇండియా బ్లాక్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతారు. గతంలో రియాక్ట్ అయ్యారు, ఇప్పుడు కూడా రియాక్ట్ అయ్యారు. ఇతను కేరళ వాళ్ళు కాబట్టి వన్ థింగ్ మనం వీ షుడ్ అప్రిషియేట్ కేరళ ప్లస్ తమిళనాడు, కేరళ ఇట్లాంటి పక్కన ఉన్నటువంటి కర్ణాటక, గోవా కూడా ఇట్లాంటి కొన్ని స్టేట్లు ఏవైతే ఉన్నాయో నార్త్ ఈస్ట్లో అక్కడ ఇట్లాంటి ఇవాంజలిస్ట్ని కానీ పాస్టర్ని కానీ అరెస్ట్ చేస్తే గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యింది, మా రాష్ట్రానికి సంబంధించిన మీరు అరెస్ట్ చేశారనేది. ఇటు తిరిగి మన ఏదైతే కొద్దిగా NDA ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో సైలెంట్గా ఉంటారు, కానీ
కొద్దిగా ఇండియా బ్లాక్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న రాష్ట్రాలు వాళ్ళు రాజకీయ నాయకులు మాట్లాడతారు వాళ్ళని తప్పుగా అరెస్ట్ చేశారని. సో ఇప్పుడు ఇతను కేరళ కాబట్టి ఇండియా బ్లాక్ ఇన్ఫ్లుయెన్స్డ్ స్టేట్ అది. కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యాడు దీని మీద. ఆయన ఇది డీప్లీ డిస్టర్బింగ్ ట్రెండ్, ఎక్కడ చూసినా మా మలయాళీలని అరెస్ట్ చేస్తున్నారు, మా మలయాళీ పాస్టర్లను అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏదో ప్రార్థనలు పెట్టుకుంటే మీరు వాళ్ళని అరెస్ట్ చేయటం ఏంటి, అక్కడ అది కూడా 31st నైటే అరెస్ట్ చేయటం ఏంటి, వాళ్ళకి 1వ తారీఖునే మీరు వాళ్ళని జైల్లో గడిపేటట్టు చేశారు. వాళ్ళు 1వ తారీఖు అందరు సంతోషంగా ఉంటారు, ఈ 12 మంది జైల్లో గడిపారు 1వ తారీఖు 12 మంది ఓకే చేశారని కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ గారు చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యాడు. ప్లస్ అతను లెటర్ రాశాడు ప్రైమ్ మినిస్టర్కి, ప్లస్ ప్రైమ్ మినిస్టర్కి రాయలేదు, గవర్నమెంట్కి, మహారాష్ట్ర గవర్నమెంట్కి లెటర్ రాశాడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ. విడి సతీష్ అని ఇతను ప్రధానమంత్రికి లెటర్ రాశాడు. విడి సతీష్ ఈజ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ కేరళ, కాంగ్రెస్కి సంబంధించినటువంటి పార్టీ నాయకుడు. ఇతను చాలా స్ట్రాంగ్గా లెటర్ రాశాడు ప్రధానమంత్రికి, మీరు ఎక్కడ పెడితే అక్కడ మీరు పాస్టర్లను అరెస్ట్ చేస్తున్నారు, కేరళ పాస్టర్లు కనిపిస్తాయని చెప్పి అతను స్ట్రాంగ్గా లెటర్ రాశాడు. అన్కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్స్ని మీరు వైలేట్ చేశారు, ఇలాంటివి హేట్ఫుల్ ఎజెండా అనేది కరెక్ట్ కాదనేది, బజరంగ్ దళ్ ప్లస్ అట్లాంటి వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి అని విడి సతీష్ అని లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ కేరళ అతను ఒక ఉత్తరం రాశాడు మహారాష్ట్ర సీఎం ఫడ్నావిస్కి ప్లస్ నరేంద్ర మోడీ గారికి, ఇద్దరికి లెటర్ రాశాడు విడి సతీష్ అని. సిఎస్ఐ బిషప్ డాక్టర్ మలాయిల్ సాబు కోషి, సెక్రటరీ ఆఫ్ సిఎస్ఐ బిషప్స్ కౌన్సిల్, ఇతను దాన్ని మేము అరెస్ట్ని ఖండిస్తున్నామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది రిలీజియస్ ఫ్రీడమ్ బ్లాటెంట్ వైలేషన్ అని చెప్పేసి అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడక్కడ, అంటే కేరళలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అక్కడక్కడ కొన్ని స్టేట్మెంట్లు అయితే రిలీజ్ చేశారు. ఈ పాస్టర్స్ని అరెస్ట్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా రిలీజ్ చేయండి. సరే ఎనిమిది వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు వాళ్ళంతా 2వ రోజే. సో ఇది విడి సతీష్ను చాలా స్ట్రాంగ్గా రాశాడు. విడి సతీష్ అప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ కేరళ, కాంగ్రెస్ నాయకుడు. అతను ఏం రాశాడు చదువుతున్నాను. విడి సతీష్ wrote separate letters to Prime Minister Narendra Modi and Maharashtra Chief Minister Devendra Fadnavis on 30/2025. In these letters, he expressed strong protest against the arrest of 12 individuals, including Father Satish and his wife Jasmine, during the Christmas prayer meeting. He described the incident as a grave violation of fundamental rights guaranteed by the Indian Constitution, urged immediate intervention to ensure justice and protection of religious minorities, called for action against the Bajrang Dal activists who filed the complaints. దిస్ ఇస్ ఓన్లీ న్యూస్ యాక్చువల్లీ, అతను రాసిన లెటర్ లేదు ఒక దీంట్లో. సరే ఎనివే ఇది జరిగింది యాక్చువల్గా. ఇది ఒక ఇన్సిడెంట్ని, ఇది దట్స్ వాట్ వీ అండర్స్టాండ్ దట్. మరి ఇంకా అది మీరే ఇంకా అర్థం చేసుకోండి అది ఏం జరుగుతుంది అనేది. వాళ్ళు జస్ట్ నార్మల్ 31st నైట్ ప్రార్థన పెట్టుకుంటే, లేదంటే క్రిస్మస్ రోజు ప్రార్థన పెడుతుంటే ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా డబ్బులు పంచారని ఈయన సుధీర్, ఇతను సుధీర్ యాక్చువల్గా అతను చూస్తే ఒక్కొక్కరికి 5,000 10,000 రూపాయలు పంచేలా అతనిలాగా ఉన్నాడా. ఓ పెద్ద సూట్ వేసుకొని, లేదంటే రోమన్ క్యాథలిక్ పాస్టర్ బిషపులు ఉంటారు కదా, వాళ్ళు రోమన్ క్యాథలిక్ ఫాదర్లు బిషపులు బెంజ్ కారుల్లో వచ్చి వాళ్ళు తలా 5,000 పంచారంటే వాళ్ళ డబ్బులు ఉన్నాయి అనుకోవచ్చు. ఇది వీళ్ళని చూస్తే డబ్బులున్న వాళ్ళలాగా అనిపిస్తున్నారు. వీళ్ళు ఒక్కొక్కరికి 5,000 10,000 పంచి వీళ్ళు మత మార్పిళ్ళు చేస్తారా, వీళ్ళు డబ్బులు పంచి వాళ్ళని చూస్తే అలా అనిపిస్తున్నారా? ఓకే సరే, మేము ముఖాన్ని బట్టి ధనవంతురా లేదో చెప్పలేం, కానీ బట్ వాళ్ళ లైఫ్ స్టైల్లో తెలిసిపోయింది కదా. ఇట్లాంటి పాస్టర్లు ఎప్పుడు డబ్బులు పంచరు. వీళ్ళకే చందాలు వస్తాయి, అంటే వీళ్ళకే వచ్చినందుకు గిఫ్ట్ ఇస్తుంటారు చర్చ్ వాళ్ళు. ఎవరైతే వీళ్ళని పిలుస్తారో వీళ్ళకే ఛార్జీలు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తుంటారు స్పెషల్ గెస్ట్గా. ఆడికి వెళ్ళిన వాళ్ళకి భోజనం పెడతారు. వీళ్ళోని ప్రసంగాలు ఇయటానికి పోతారు అంతే. అక్కడ వీళ్ళు 5,000 10,000 రూపాయలు ఇచ్చి మత మార్పిడులు చేసేంత బ్యాచెస్లు వీళ్ళు కాదు. అదే నేను చెప్తున్నా, ఒక రాంగ్ పీపుల్ని పట్టుకుంటారు. ఎప్పుడు జరగట్లేదంటే జరుగుతున్నాయేమో నాకు తెలియదు, జరుగుతున్నాయేమో, వాళ్ళు జరుగుతున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేసిన వాడు ఆ జరిగేవాడిని పట్టుకోవట్లా. ఇట్లాంటి పేద పాస్టర్లని
పూర్ పాస్టర్స్ని అరెస్ట్ చేస్తారు, హెరాస్ చేస్తారు. ఇది జరుగుతుంది. థ్యాంక్ యూ, నమస్కారం. నోరు జారాను. థ్యాంక్ యూ, నమస్కారం. సారీ.